శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశిచక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది బహుళపక్షం అష్టమి ఆగస్టు 5వ తేదీ 8:42 నుండి ఆగస్టు 6వ తేదీ 6:52 వరకు. బహుళపక్షం నవమి ఆగస్టు 6వ తేదీ 6:52 నుండి ఆగస్టు 7వ తేదీ 4:37 వరకు. నక్షత్రం భరణి ఆగస్టు 5వ తేదీ 9:18 నుండి ఆగస్టు 6వ తేదీ 8:13 వరకు. కృతిక ఆగస్టు 6వ తేదీ 8:13 నుండి ఆగస్టు 7వ తేదీ 6:43 వరకు. కరణం బాలవ ఆగస్టు 5వ తేదీ 8:42 నుండి ఆగస్టు 6వ తేదీ 7:51 వరకు. కౌలవ ఆగస్టు 6వ తేదీ 7:51 నుండి ఆగస్టు 6వ తేదీ 6:53 వరకు. తైతుల ఆగస్టు 6వ తేదీ 6:53 నుండి ఆగస్టు 7వ తేదీ 5:48 వరకు. గరజి ఆగస్టు 7వ తేదీ 5:48 నుండి ఆగస్టు 7వ తేదీ 4:37 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలం సాయంత్రం 3:37 నుండి 5:08 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:24 నుండి 5:12 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:57 నుండి 3:32 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. గుళిక ఉదయం 9:11 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:19 నుండి 4:10 వరకు. వర్జం ఉదయం 6:28 నుండి 8 గంటల వరకు. అమాంత ఆషాఢము, పూర్ణిమాంత శ్రావణము, శక సంవత్సరము శ్రావణము 15/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీ పెండింగ్ లో ఉన్న పనులపై మీరు పూర్తి ఆసక్తి చూపిస్తారు. మీరు కొన్ని కొత్త పనులపై పూర్తి ఆసక్తి చూపిస్తారు. మీ ప్రతిభను చూపించడం ద్వారా ఉద్యోగులు కార్యాలయంలోని ప్రజలను ఆశ్చర్యపరచొచ్చు. మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఈ కారణంగా కొనసాగుతున్న వివాదాలన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు మేధో మానసిక భారం నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు పెండింగ్ లో ఉన్న పాత ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. మరోవైపు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు పొందుతారు. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీ మనస్సులో ఏదో జరుగుతుందని కొంత ఆందోళన చెందుతారు. అయినప్పటికీ మీ బాధ్యతలను బాగానే నెరవేరుస్తారు. కుటుంబంలో ఏదో ఒక శుభ సంఘటన కారణంగా కుటుంబ సభ్యులు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ వ్యక్తిగత విషయాల్లో కొన్నింటిలో జాగ్రత్తగా ఉండాలి. మీ గౌరవం ప్రతిష్ట పెరగడంతో చాలా సంతోషంగా ఉంటారు. మీకు స్వల్ప దూర యాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీ తల్లిదండ్రుల మాటలను పూర్తిగా గౌరవిస్తారు. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సిరి సంపదను సమర్పించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
కర్కట రాశి వారు ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీకు ఉన్న వివాదం పరిష్కారం అవుతుంది. మీ వారితో కొన్ని సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. మీ స్వభావం కూడా చిరాకుగా ఉంటుంది. మీరు తొందరపడి భావోద్వేగపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ పిల్లలకు మీ విలువలు సాంప్రదాయాలను నేర్పుతారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీ పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీ భాగస్వామితో సంబంధాలను బలపడతాయి. మీ భూమి లేదా భవనానికి సంబంధించి ఏదైనా ఒప్పందాన్ని ఈ రోజు ఖరారు చేయొచ్చు. కంపెనీలో పనిచేసే వ్యక్తులు పూర్తి కృషి అంకిత భావంతో పనిచేయాలి. రాజకీయ రంగంలో రాణించే వ్యక్తులు ఈ రోజు గొప్ప పదవిని పొందుతారు. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు అవసరమైన వారికి సాయం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా బాగా రాణిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, లేకపోతే డబ్బు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ. మీ పెరుగుతున్న ఖర్చులు ఈ రోజు మీకు తలనొప్పిగా మారతాయి. కాబట్టి బడ్జెట్ ను రూపొందించుకొని ముందుకు సాగండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు శాంతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు యోగా ప్రాణాయామం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీరు చేసే ప్రయాణంలో కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందొచ్చు. ఉద్యోగులు అధికారుల మాటలను జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాతే ఏదైనా పనిలో ముందుకు సాగాలి. మీలో పరస్పర సహకారం యొక్క భావన ఉంటుంది. మీరు ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేసి ఉంటే మీరు దానిని ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీ వ్యక్తిత్వ ప్రయత్నాలలో ముందుకుంటారు. మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవ పడొచ్చు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ జపమాల పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మీరు ఒకరితో ఒకరు సరదాగా కొంత సమయం గడుపుతారు. మీలో శక్తి కారణంగా మీ పనిలో పాటు ఇతర పనిపై కూడా పూర్తి శ్రద్ధ చూపిస్తారు. మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. కాబట్టి ఏ పనిలోనూ తొందరపడకండి. మీ ఆదాయం పెరగడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యాన్ని సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు సామాజిక రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మతపరమైన కార్యకలాపాలపై మీ పూర్తి ఆసక్తి పెరుగుతుంది. మీ పెండింగ్ లో ఉన్న పనుల్లో కొన్నింటిని పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. దీని కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేరు. మీరు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని బయటి వ్యక్తితో పంచుకోకుండా ఉండాలి. కొన్ని కొత్త పరిచయాల నుండి మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఈ రోజు పెద్దలతో మాట్లాడితే వారు ఖచ్చితంగా మీ మాట వింటారు. మీ డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు తమ ఇంటి చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రక్త సంబంధాలలో ఏదైనా ఉద్రిక్తత ఉంటే అది కూడా ఈ రోజు తొలగిపోతుంది. మీ సంపద పెరుగుదల కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ స్నేహితులలో ఒకరి నుండి పెట్టుబడి ప్రణాళిక గురించి సమాచారాన్ని పొందొచ్చు. ఈ రోజు మీ కుటుంబంలోకి అతిథి రాకతో సంతోషంగా ఉంటుంది. మీ డబ్బు ఖర్చు కూడా పెరుగుతుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి.
కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీకు సృజనాత్మకత పనిలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. మీ ప్రియమైన విలువైన వస్తువులను లభించే అవకాశం కూడా మీకుంది. మీ పెండింగ్ లో ప్రణాళికలు కూడా ముందుకు సాగుతాయి. మీరు కుటుంబ సభ్యుడి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ఇది మీకు మంచి లాభాలను కూడా ఇస్తుంది. మీరు ఎవరిని తప్పుడు మాటలతో ఏకీభవించకూడదు, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. మీరు తెలివితేటలతో అన్ని రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. మరోవైపు వ్యాపారులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టాలి. ఏదైనా పెట్టుబడిని చాలా ఆలోచనాత్మకంగా చేయాలి, లేకుంటే మీరు సమస్యలు తలెత్తొచ్చు. మీ దినచర్యను అస్సలు మార్చుకోకండి. లావాదేవీల విషయాల్లో నియంత్రణను కొనసాగించాలి, లేకుంటే మీరు కొంత నష్టాన్ని చవి చూడొచ్చు. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.